వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతంలో మూడవ రోజు వ్రత కథ అన్నమాట. ఇది వకులమాత రాయబారం కథ. వకులమాత రాయబారం అనేది సామాన్యమైన కథ అసలే కాదు. ఇది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు తన భక్తురాలైన వకులాదేవికి ఇచ్చిన వరం అన్నమాట. ఈ వరాన్ని నెరవేర్చుకునే అద్భుత ఘట్టమే ఈ భాగం. కథలోకి వెళ్లే ముందు అసలు వకులమాత ఎవరన్నది ముఖ్యం కదా. వకులమాత గురించి ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో వివరంగా ఉంటుంది. ఒక్కసారి ఆ 2 వీడియోలు చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద్వాపర యుగంలో, అంటే మీకోసం షార్ట్గా అయితే చెప్తాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పెంచిన యశోదాదేవి కృష్ణుడి కళ్యాణ వేడుకలను చూడలేకపోయానని ఎంతో బాధపడుతుంది. అప్పుడు కృష్ణుడు కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరించి వచ్చినప్పుడు నువ్వు వకులాదేవిగా పుట్టి నా పెళ్లిని దగ్గరుండి జరిపిస్తావు అని వరం అయితే తల్లికి ఆ కృష్ణుడైతే ఇచ్చాడు. ఆ వరమే ఈ రాయబారానికైతే పునాదయ్యిందన్నమాట. వేట నిమిత్తం అడవికి వెళ్ళిన శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి మోహిస్తాడు. పద్మావతిని చూసి ఎందుకు మోహిస్తాడు, పద్మావతి అమ్మవారిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అనుకుంటాడు అన్న దానికి కూడా చాలా మంచి కారణం ఉంది. ఒక యుగాల చరిత్ర గల కథనాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటి చరిత్ర కూడా ఆ కథలో మీకు ఆల్రెడీ పార్ట్ 2లో వివరంగా ఉంది. అది చూడండి. పద్మావతి అమ్మవారిని ఎందుకు వెంకటేశ్వర స్వామి చేసుకోవాలనుకుంటున్నాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పద్మావతి చెల్లికత్తెలు శ్రీనివాసుడిపై రాళ్ళు రువ్వడంతో గాయపడి దిగులుగా పర్ణశాలకైతే ఆ వెంకటేశ్వర స్వామి చేరుకుంటాడు. తన కొడుకు ముఖం వాడిపోవడం చూసి వకులమాత తల్లడిల్లిపోతుందన్నమాట. అప్పుడు శ్రీనివాసుడు అసలు విషయం చెప్తాడు. అమ్మ, ఆకాశరాజు పుత్రిక పద్మావతి నా ప్రాణం, ఆమెను వివాహం చేసుకోకపోతే నేను బ్రతకలేను అని వేడుకుంటాడు. కొడుకు బాధ చూడలేక వకులమాత ధైర్యం చేస్తుంది. నాయన, నువ్వు సామాన్యుడివి కావు, కానీ లోకరీతి ప్రకారం నేను వెళ్ళి ఆకాశరాజుతో అయితే మాట్లాడతాను అని అంటుంది వకులమాత. శ్రీనివాసుడు ఆమెను పంపే ముందు ఆమెకు దారిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన శక్తులను తోడుగా పంపిస్తాడు. వకులమాత వెళ్తున్న సమయంలో కార్యం త్వరగా అవ్వాలని శ్రీనివాసుడి తానే స్వయంగా ఎరకలసాని వేషం వేసుకుని ఆకాశరాజు అంతఃపురానికైతే చేరుకుంటాడు. అక్కడ పద్మావతి కూడా విరహ వేదనతో ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎరకలసాని అంటే ఆ శ్రీనివాసుడు సోది చెప్పుతూ, నీ కూతురు మనసు పడింది సాక్షాత్తు ఆ హరిపైనే, వెంకటాద్రిపై ఉన్న ఆ దేవుడికే ఈమెని ఇచ్చి పెళ్లి చేయండి అని ఆ ఆకాశరాజుతో సోది చెప్తూ ఉంటాడు ఎరకలసాని వేషం వేసుకొని. ఇలా చెప్తూ వారిద్దరి పెళ్లి జరగడం కోసం ఒక మంచి పునాది అయితే ముందే వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో వకులమాత కూడా రాజభవనానికి చేరుకుంటుంది. ఆకాశరాజు భార్య ధరణీదేవి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తుంది లోపలికి. వకులమాత తన మాటల చాతుర్యంతో ఇలా అంటుంది. ఓ రాణి, నా కుమారుడు అపరిమితమైన ఐశ్వర్యవంతుడు కాకపోవచ్చు, కానీ అంతులేని దయగలవాడు. వెంకటాచల పర్వతంపై వెలసిన ఆ పురుషోత్తముడు మీ కుమార్తె పద్మావతిని కోరుకుంటున్నాడు. ఈ సంబంధం జరిగితే మీ వంశం ధన్యమవుతుంది. ఆకాశరాజు కొంత సందిగ్ధంలో ఉంటాడు ఈ మాటలు విన్నప్పుడు. అప్పుడు అగస్త్య మహామునిని అడుగుతాడనమాట. ఆ సమయంలోనే అగస్త్య మహాముని అక్కడికి రావడంతో అడుగుతాడు. ఆయన శ్రీనివాసుని దివ్యత్వాన్ని వివరిస్తూ, రాజా, వచ్చిన ఈ వృద్ధురాలు సామాన్యురాలు కాదు. వకులాదేవి, ఆ వరుడు సాక్షాత్తు నారాయణుడు. పద్మావతి గత జన్మలో వేదవతి. వీరి కళ్యాణం లోక కళ్యాణం కోసం జరగాల్సిందే అని చెప్తాడు. చివరకు ఆకాశరాజు దంపతులు సంతోషంగా ఈ పెళ్లికైతే ఒప్పుకుంటారు. వకులమాతకు తాంబూలం ఇచ్చి పెళ్లికైతే అంగీకరిస్తారు. వకులమాత అత్యంత ఆనందంతో తిరిగి వచ్చి శ్రీనివాసునైతే కౌగులించుకొని, నాయన, నీ కోరిక నెరవేరింది, ఆకాశరాజు అంగీకరించాడు అని చెప్తుంది. ఆ తర్వాతే కుబేరుడి వద్ద అప్పు తీసుకోవడం, దేవతలందరూ వచ్చి పెళ్లి జరిపించడం వంటి ఘట్టాలైతే జరుగుతాయి. ఈ కథ వినడం వల్ల కుటుంబంలో గొడవలు తొలగి సుఖశాంతులైతే కలుగుతాయి. 7 శనివారాల వ్రతంలో 4వ శనివారం కథ అత్యంత మహిమాన్వితమైనది. ఈ కథ ముఖ్యంగా భగవంతుని నామస్మరణ వల్ల కలిగే శక్తిని మరియు ఆపదలో ఉన్నప్పుడు స్వామి ఎలా రక్షిస్తాడనే అంశాన్ని వివరిస్తుంది. సో అందుకోసం మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో 4th డే వ్రత కథ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.